అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఎలాంటి గుణం కలిగిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందో తెలుసుకుందాం. పచ్చని పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న మట్టితో చేసిన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రాఘవయ్య, అతని భార్య లక్ష్మమ్మ, ఇంకా వాళ్ళ ఇద్దరి పిల్లలు ఉండేవారు. వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు. రోజూ పని చేసుకుంటే కానీ ఆ రోజుకి భోజనం దొరికేది కాదు. పని దొరకని రోజుల్లో అయితే ఆ భోజనం కూడా దొరికేది కాదు. కానీ వాళ్ళ దగ్గర ఒక గొప్ప సంపద ఉండేది. అది భగవంతుడిపై ఉన్న విశ్వాసం. ప్రతి శుక్రవారం లక్ష్మమ్మ ఇంటి ముందు చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించేది. ఆమె ఎప్పుడు ఇలా చెప్పేది, అమ్మ లక్ష్మీదేవి, మాకెక్కువ సంపద అవసరం లేదు. మా కుటుంబం సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు అని. అందుకు గ్రామస్తులు కొందరు ఆమెను చూసి ఆశ్చర్యంగా నవ్వేవారు. ఇంత పేదదానివి, లక్ష్మీదేవి నిన్నెలా ఆశీర్వదిస్తుంది అని అడిగేవారు. కానీ లక్ష్మమ్మ చిరునవ్వుతో, ఆ లక్ష్మీదేవి మన మనసును చూస్తుంది, మన సంపదని కాదు. ఒకరోజు ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతం జరిగింది. ఓ రోజు సాయంత్రం రాఘవయ్య పొలంలో పనిచేసి ఇంటికొచ్చాడు. ఆ రోజు కూడా అతనికి చాలా తక్కువ కూలీ దొరికింది. ఇంట్లో ఉన్న బియ్యం కూడా అయిపోయాయి. లక్ష్మమ్మ ఉన్న బియ్యంతో కొంచెం అన్నం వండించింది. పిల్లలు ఆకలితో కూర్చున్నారు. అప్పుడే ఇంటి బయట నుంచి ఒక స్వరం వినిపించింది. అమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తారా అని. లక్ష్మమ్మ బయటకొచ్చింది. అక్కడొక వృద్ధ మహిళ నిలబడి ఉండడం చూసి ఆమె చాలా అలసిపోయినట్టు కనిపించింది. ఆమె కాళ్ళు దుమ్ముతో నిండిపోయాయి. ఆమె ముఖంలో ఆకలి ఇంకా అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మమ్మ వెంటనే ఆమెను ఇంట్లోకి ఆహ్వానించింది. ఆమెకు నీళ్ళిచ్చింది. ఆ తర్వాత తన దగ్గరున్న అన్నాన్ని ఆమె ముందు పెట్టింది. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. మన పిల్లలకే లేదు అంటే ఉన్న అన్నని నువ్వు ఆమెకిచ్చేశావేంటి? లక్ష్మమ్మ ప్రశాంతంగా చెప్పింది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఆ దేవుడికి చేసుకునే సేవంతటిది. వృద్ధ మహిళ ఆ అన్నం తిని చాలా సంతోషించింది. ఆమె కలలో కృతజ్ఞత భావం కనిపించింది. ఆమె మెల్లగా చెప్పింది, నీ మనసు చాలా మంచిదమ్మా. ఆ రాత్రి ఆ వృద్ధ మహిళ అక్కడే నిద్రించింది. కానీ అర్ధరాత్రి ఒక అద్భుతం జరిగింది. రాత్రి మధ్యలో ఇంట్లో ఒక ప్రకాశం కనిపించింది. లక్ష్మమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆ వృద్ధ మహిళ కనిపించలేదు. ఆమె స్థానంలో ఒక దివ్యమైన దేవత నిలబడి ఉంది. ఆమె శరీరం నుంచి బంగారు కాంతి వెలువడుతుంది. ఆమె చేతుల్లో పద్మాలున్నాయి. ఆమె ముఖంలో అద్భుతమైన కరుణ ఉంది. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో లేచి కూర్చుంది. ఆమె తన 2 చేతులను జోడించి అడిగింది, మీరెవరమ్మా అని. ఆ దేవత చిరునవ్వుతో చెప్పింది, భయపడకు, నేను లక్ష్మీదేవిని అని. లక్ష్మమ్మ కలలో ఆనందం నిండింది. ఆమె వెంటనే నమస్కారం చేసింది. లక్ష్మీదేవి ఇలా చెప్పింది, నేను పరీక్షించడానికి వృద్ధ మహిళ రూపంలో మీ ఇంటికొచ్చాను. నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు నాకు అన్నం ఇచ్చావు. నీ మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి తన చేతిని పైకెత్తి ఆ ఇంటిని ఆశీర్వదించింది. ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఇంటి మూలలో ఒక చిన్న సంచి కనిపించింది. ఆ సంచి నిండా బంగారు నాణేలున్నాయి. లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. లక్ష్మీదేవి చెప్పింది, ఇది నీకు నేనిచ్చే ఆశీర్వాదం. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ సంపదని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించు అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైంది. ఉదయం రాఘవయ్య ఆ సంచిని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయింది. వాళ్ళ ఆ డబ్బును వారి కోసం మాత్రమే ఉపయోగించలేదు, ఆ గ్రామంలోని పేదలకు సహాయం చేశారు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఒక మాట బాగా ప్రసిద్ధి చెందింది, దానం చేసే ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది అని. ఇందులో నీతి ఏంటంటే, మనిషి సంపదతో గొప్పవాడు కాదు, మనసుతో గొప్పవాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిన ఇంటిని ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ చల్లగా చూస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.